సరే ఇంకో క్వశ్చన్, డయాస్టాలిక్ డిస్ఫంక్షన్ అంటే ఏంది అసలు? సో హార్ట్ పంప్స్ రైట్. ఓకే సో పంపింగ్ని సిస్టాలిక్ ఫంక్షన్ అంటాం. ఓకే. వెన్ ద హార్ట్ రిలాక్సెస్ దట్ ఈస్ కాల్డ్ డయాస్టాలిక్ ఫంక్షన్. సో ఏజ్తో హార్ట్ మసిల్ కొంచెం స్టిఫ్ అవుతా పోతుంది. ఓకే. సో రిలాక్సేషన్ కొంచెం అబ్నార్మల్ అవుతా పోతుంది. సో దాన్ని డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటాం. ఓకే. సిస్టోల్ ఇస్ ద కాంట్రాక్షన్, డయాస్టోల్ ఇస్ ద రిలాక్సేషన్. ఓకే. వెన్ రిలాక్సేషన్ ఇంపైర్మెంట్ స్టార్ట్ అవుతే దాన్ని మనం డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటాం. ఓకే. సో రాను జనరలీ డయాబెటీస్ ఎక్కువ ఉన్నోళ్ళు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నోళ్ళు వాళ్ళు అర్లీగా రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది అనుకోండి, సడన్లీ హార్ట్లో ప్రెషర్ ఎక్కువైపోయి ఆ హార్ట్ రిలాక్స్ అవ్వకపోతే కంజెషన్ ఎక్కువై జనాలకి ఆయాసం రావడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. సో దాన్ని డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటాం. అది చాలా కామన్. దాన్ని మనం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసి డయాబెటీస్ కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకుంటే డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ కూడా రివర్స్ అవుతుంది. ఓకే.